దేశంలో అన్ని చేంజ్ అయ్యాయి, మీ నగలు కూడా చేంజ్ చేయండి. మీ పాత నగకు గ్రాముకి 150 రూపాయలు ఎక్స్ట్రా పొంది కొత్త నగలు తీసుకోండి. అదే తక్కువ తరుగుకు మీ లలితలో మాత్రమే. ప్రధాని మోదీ విదేశీ పర్యటనకు బయలుదేరారు. జూలై 11 వరకు సాగే 6 రోజుల విదేశీ పర్యటనలో ప్రధాని ఇండోనేషియా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ దేశాలను సందర్శిస్తారు. ఈ పర్యటన భారత దౌత్య, ఆర్థిక, వ్యూహాత్మక సంబంధాల బలోపేతంలో అత్యంత కీలక పాత్ర పోషించనుంది. ఎందుకంటే ఇండోనేషియా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ ఈ 3 దేశాలు ఇండో పసిఫిక్ ప్రాంతాల్లో భారతదేశానికి ముఖ్యమైన భాగస్వాములు. ప్రస్తుతం మారుతున్న జియో పాలిటిక్స్ దృష్ట్యా ప్రధాని పర్యటనపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. మోదీ తన విదేశీ పర్యటనలో భాగంగా ముందుగా ఇండోనేషియా రాజధాని జకార్తా చేరుకుంటారు. 2018లో 2 దేశాల సంబంధాలు సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యం స్థాయికి చేరిన తర్వాత మోదీ ఇండోనేషియాకు ద్వైపాక్షిక పర్యటనకు వెళ్లడం ఇదే తొలిసారి. 2 దేశాల మధ్య రక్షణ, సముద్ర భద్రత, వాణిజ్య భాగస్వామ్యాలపై సమీక్ష నిర్వహిస్తారు. ప్రపంచ వారసత్వ ప్రదేశం ప్రభనాన్ ఆలయాన్ని మోదీ సందర్శిస్తారు. అలాగే జకార్తాలో భారీ ప్రవాస భారతీయుల సభలో ఆయన ప్రసంగిస్తారు. ఇండోనేషియా పర్యటన ముగించుకున్న అనంతరం మోదీ అక్కడి నుంచి ఆస్ట్రేలియా వెళ్తారు. ఆస్ట్రేలియా గవర్నర్ జనరల్ సామ్ మోస్టిన్తో సమావేశమవుతారు. అలాగే 2 దేశాల అగ్రశ్రేణి వ్యాపారవేత్తలతో నిర్వహించే ఇండియా ఆస్ట్రేలియా సీఈఓ ఫోరంలో మోదీ పాల్గొంటారు. ఇటీవల భారతీయ విద్యార్థులకు ఆస్ట్రేలియా వీసాల జారీలో జరుగుతున్న జాప్యం, వర్క్ మొబిలిటీ వంటి కీలక సమస్యలను పరిష్కరించే దిశగా 2 దేశాల నేతలు చర్చలు జరపనున్నారు. ఇక చివరిగా జూలై 10న మోదీ న్యూజిలాండ్లోని ఆక్లాండ్కు చేరుకుంటారు. ఈ ఏడాది ఏప్రిల్లో 2 దేశాల మధ్య కుదిరిన స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం ద్వారా వాణిజ్యం, ఎగుమతులు పెంచే అవకాశాలపై న్యూజిలాండ్ ప్రధాని క్రిస్టోఫర్ లక్సన్తో మోదీ చర్చిస్తారు. అక్కడ ప్రవాస భారతీయుల మహాసభలో కూడా మన ప్రధాని ప్రసంగిస్తారు. మొత్తంగా ఇండోనేషియా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ ఈ 3 దేశాలు భారత్కు ముఖ్యమైన భాగస్వామ్య దేశాలు కావడంతో ప్రధాని విదేశీ పర్యటనపై అందరిలోనూ ఆసక్తి ఏర్పడింది. బంగారం బ్యాంకులో ఉంటే అది మీ అప్పు, అదే శివ గోల్డ్ కంపెనీకి తీసుకొస్తే అది మీ పెట్టుబడి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని మేము విడిపించి ఈ రోజు మార్కెట్ ధర కొని స్పాట్లో మీ నగదు మీకు అందిస్తాం. ప్రతి నెల వడ్డీలు కట్టడం లాభమా లేదా ఇలా చేయడం లాభమా మీరే ఆలోచించుకోండి. శివ గోల్డ్ కంపెనీ, అప్పులేని ఆనందకరమైన రేపటికి సరికొత్త మార్గం. జస్ట్ ఒక కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఈ రోజు మార్కెట్ రేట్కే కొనబడును.